నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఋషికొండ కాస్త జగన్ కొండ కాబోతుందని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే అది కాక ఆర్కే రోజా గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఒకసారి మీకు అది వినిపిస్తాను. ఎందుకని ఋషికొండ కాస్త జగన్ కొండ కాబోతుందనే దాని మీద ఒకసారి చూద్దాం. సో ఆర్కే రోజా గారు ఏమన్నారో చూద్దాం. ఋషికొండ మీద కట్టడమే నీ బాధ అయితే, కొండల మీద కడితే పర్యావరణం ధ్వంసం అయిపోతుంది అనుకుంటే, సింహాచలం కొండ మీద ఉంది టెంపుల్. తిరుమల మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని చూడాలి అంటే కొండల మధ్యలోనే రోడ్లు వేశారు. అలాగే శ్రీశైలం వెళ్ళాలంటే అక్కడ బిల్డింగ్లు ఉన్నాయి, అక్కడ హోటల్స్ ఉన్నాయి, అక్కడ రోడ్లు ఉన్నాయి. కాంక్రీట్ జంగల్ చేస్తుంటే ఆ రోజు ఎందుకు నువ్వు మాట్లాడలేదు? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావని అడుగుతున్నా. అయితే ఆర్కే రోజా మాట్లాడుతూ ఏవైతే అన్నీ చెప్పిన తర్వాత నీ నోట్లో ఏమైనా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావు అని చెప్పి మాట్లాడుతుంది. అదిగాక కూటమికి సంబంధించిన ఏ నేతలు కూడా సింహాచలంలో స్వామి పిలిచినప్పుడు కావచ్చు, లేదా వెంకటేశ్వర స్వామి పిలిచినప్పుడు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే శ్రీశైలంలో మల్లికార్జున స్వామి పిలిచినప్పుడు కావచ్చు, వీళ్ళు ఎవరు లేరు. సో అప్పుడు వీళ్ళు ఎలా మాట్లాడగలుగుతారు ఏంటి? సో ఇదంతా దేవుళ్ళకి సంబంధించిన మాటలు అసలు మాట్లాడడం అనేది తప్పు. ఇదంతా పక్కన పెడితే ఎక్కడైతే జగన్కి సంబంధించి ఋషికొండ కట్టుకొని ఇదంతా పక్కన పెట్టి జగన్ని పులివెందుల్లో కలవాలన్నా ఎక్కడ కలవాలన్నా సరే విఐపి బ్రేక్ దర్శనం. సో ఏంటి బ్రేక్ దర్శనం? ఏంటి వీళ్ళ దేవుళ్ళ పిచ్చి? ఎందుకని దేవుళ్ళతో పోలుస్తున్నారంటే ఏం చెప్తారు? వీళ్ళందరికీ కూడా పొగడ్తల పిచ్చి జగన్మోహన్ రెడ్డికి. వీళ్ళందరి చేత కూడా ఆయన పొగిడించుకోవాలి, కవితలు రాయించుకోవాలి. వీరాది వీరుడు, సూరాది సూర్యుడు అని చెప్పి గతంలో కూడా చాలా విన్నాం. అలాంటివన్నీ విన్నప్పుడు అసలు పిచ్చోడ్రా బాబు, వీడు తుగులకు పరిపాలన వరస్ట్గా ఉంది, ఈ పొగడ్తలు ఏంటో, ఈ గొడవ ఏంటో, వీళ్ళందరూ కూడా ఈ విధంగా చేస్తే దాంట్లో వరహాల మూటలు ఇసిరేస్తూ ఉంటారు, మనం సినిమాల్లో చూసేవాళ్ళం. కానీ ఇక్కడ ఏంటంటే ఈయన వీళ్ళకి పోస్టులు ఇస్తూ ఉంటాడు, బూతులు తిట్టు, పదవులు పట్టు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పొగిడితే కూడా పోస్టులు అనమాట. ఆయన పొగిడితే నీకు మంత్రి, ఆ విధంగా పొగిడి రోజా పర్యాటక శాఖ మంత్రిగా ఏ విధమైన కార్యకలాపాలు కొనసాగించింది అందరూ చూసాం. ఆమె పర్యటనలే కానీ పర్యాటక శాఖ మంత్రిగా ఆమె చేసింది ఏదీ లేదని కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఋషికొండ విషయానికి వస్తే రోజా గారి మాటలు ఒక్కసారి కొంచెం అయినా సరే ఆలోచన అనేది ఉన్నా, మనం మనుషులవి, దేవుళ్ళ పట్ల మనకి ఎలాంటి గౌరవం ఉండాలి, భక్తి ఉండాలి, భయం ఉండాలి అనేది మర్చిపోయి ఈరోజు ఆవిడ మాట్లాడుతున్న మాటలు నిజంగా హిందువులు అందరూ కూడా ఈ రోజు ఒక్కసారి ఆలోచించాలి. అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరు? ఇక్కడ భగవంతునితో పోల్చుకోవాలంటే 4 అష్ట భుజాంకిత అని చెప్పి మనం చెప్పుకుంటాం భగవంతుడికి, లేకపోతే సహస్ర చేతులు ఉన్నాయి వెంకటేశ్వర స్వామికి విశ్వరూపంలో. మరి జగన్మోహన్ రెడ్డికి 2 చేతులే కదా ఉన్నాయి. మరి ఈవిడన్నట్లుగా ఆయన ఒకే 2 చేతులు 2 కాళ్ళు నార్మల్ మనిషిలాగే ఆయన కూడా ఒక ఋషి అనుకుందాం. మరి ఇప్పుడు ఋషికొండలో ఈ జగన్ ఋషి జీవ సమాధి అయితే అప్పుడు ఋషికొండని ఆవిడ చెప్పినట్లుగా ఒక గొప్ప పర్యాటక ప్రాంతంగా మరి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గతంలో ఉండేవాడు, ఆయన ఇప్పుడు దేవుడిగా మారిపోయాడు, ఋషిలాగా ఇక్కడ జీవ సమాధి అయిపోయాడు. కాబట్టి దీనికి జగన్ కొండ అని పేరు పెట్టాము అనేది ముందు రోజుల్లో ఒక పేరు ప్రఖ్యాతులు గాంచిద్దేమో. ఈవిళ్ళలాగా మనం ఆలోచించి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిజంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అయితే ఎవరు పట్టించుకోరు, ఆయన జీవ సమాధి అయితే మాత్రం ఖచ్చితంగా పట్టించుకుంటారు. మనం చూసాం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, ఆయన కాలజ్ఞానం చెప్పారు, చెప్పి ఏం చేశారండి, జీవ సమాధి అయిపోయారు, అందరికీ తెలుసు. తర్వాత సమాధిలోంచి కూడా మాట్లాడారు. మరి ఇలా కొన్ని పెట్టుకున్నాం. వాళ్ళకి అదొక సాంప్రదాయం కానివ్వండి, సంస్కృతి కానివ్వండి, నమ్మకాలు కానివ్వండి, ముందుకు నడిపించడానికి వచ్చిన గురువులు కానివ్వండి, ఎన్నో రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇదేం పిచ్చి? ఇప్పుడు దానికి రోడ్లు వేసినప్పుడు ఇప్పుడు అక్కడెక్కడో తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడుది, ఎంత చరిత్ర ఉంది, ఎవరు అక్కడ రోడ్లు వేసింది ఎవరు, అవన్నీ డెవలప్ చేసింది ఎవరు, ఎప్పుడు జరిగింది అని అంటే మరి అది కూడా నారా చంద్రబాబు నాయుడు గారే చేశారు. సింహాచలం కూడా అసలు దాన్ని స్టార్ట్ చేసిందే నారా చంద్రబాబు. వాళ్ళు అక్కడ స్వయంభూ వెలిసిన దేవతలు, ఒక చరిత్ర ఉంది దానికి. అదంతా మర్చిపోయి ఏదో నోటికి వచ్చినట్లుగా కొండల మీద గుళ్ళు ఉన్నాయి కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి కూడా ప్యాలెస్ కట్టుకుంటాడు, తప్పేంటి అని అంటే ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నిజంగా కొన్ని మాటలు ఆవిడలాగా మనం మాట్లాడలేం. తప్పేంటి అంటే తప్పే కదా, తప్పున్నారా పిచ్చి పనులు చేసి. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా మనం చూసుకుంటే దేవతలు కాబట్టి వాళ్ళు వరాలు ఇస్తారు కాబట్టి మంచి చెడు చూసి దాన్ని ప్రక్షాళన చేస్తారు కాబట్టి వాళ్ళని దేవతలు అంటాం, వాళ్ళకి సంబంధించి గుళ్ళు కడతాం, మనం మొక్కున్న మొక్కులు కూడా తీరుస్తుంటారు కాబట్టి పదే జనాలు వెళ్తుంటారు వస్తుంటారు. కానీ జగన్ నిజంగా ఏదన్నా ఇలాంటి పర్యాటక ప్రాంతం చేయాలి అంటే తల్లి మీద కేసు పెట్టినందుకు చేయాలా,
లేదా చెల్లిని బయటికి గెంటేసినందుకు చేయాలా, మేనల్లుళ్ళు మేనకోడళ్ళకి సంబంధించిన ఆస్తులు అనుభవిస్తున్నందుకు చేయాలా, లేదా లిక్కర్ సంబంధించి దాదాపు 30,000 తాళిబొట్లు తెగొట్టినందుకు చేయాలా, ఇప్పటికీ లక్షలాది మందికి సంబంధించినటువంటి లిక్కర్ ఏదైతే తాగి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి చేయాలా, అంటే దేని గురించి చేయాలి? బాబాయిని గొడ్డలతో నరికేసినందుకు చేయాలి. మరి అదే కనిపిస్తుంది ఈ రోజున. దేనికోసం ఆయన్ని ఒక దేవుడిగా చూడాలి, కొండ మీద ఆయనకి ఇలాంటి కట్టడాలు కట్టేసి దాంట్లో ఆయన కొలువు తీరేలా చేసి ఆయనకి ఏదో పూజలు పునస్కారాలు చేయాలన్నట్లుగా ఈవిడ చెప్తున్న మాటలు వింటుంటే వీళ్ళకి పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి వాడే మందులు అందరూ కూడా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 11కు వెళ్ళిపోయేటప్పటికి ఎవరికి కూడా బుర్రలు సరిగ్గా పనిచేయట్లేదు, బుద్ధి సరిగ్గా ఉండట్లేదు. కాబట్టి ఇట్లాంటి పిచ్చి ప్రలాపనలన్నీ చేస్తున్నారు. మరి సింహాచలం ఏంటి, తిరుపతి దేవస్థానం ఏంటి, శ్రీశైలం ఏంటి, వాళ్ళు దేవతలమ్మ మర్చిపోయావేమో. ఎప్పుడో అక్కడ వాళ్ళు ఒక చరిత్ర మనకు చెప్తుంది. స్వయంభువ ఇక్కడ వెలిశారు, అక్కడ స్థల పురాణాలు ఉన్నాయి, మనం అనుకున్న కోరికలు అక్కడ నెరవేరుతాయి, ఎంతో భక్తి భావంతో అక్కడికి వెళ్తారు. అదంతా వదిలేసి జగన్మోహన్ రెడ్డిని దాన్ని పోల్చడం అసలు ఎక్కడా కూడా సరైన పద్ధతి కాదు, ఆలోచన కాదు. నక్కకి నాగలోక అనుకున్నంత తేడా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వాళ్ళ తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళాడు కదా, మరి ఈ రోజు చాలా శుభదినంగా ఆయనకి, ఎందుకంటే ఆయనకు శుభదినం, ఎందుకంటే ఆయన అదే కోరుకున్నాడు కాబట్టి, ఆయన సీఎం రావటానికి కూడా కారణం వాళ్ళ నాన్నగారు లేకపోవటమే కాబట్టి, మరి ఈ శుభదినాన మరి ఈవిడ గారు కొబ్బరికాయ కొట్టి ఆ ప్యాలెస్ ఆయనకి ఇచ్చినట్లున్నారు. తర్వాత రిబ్బన్ కటింగ్లు పాలు పొంగించడాలు కూడా ఈవిడే చేసినట్లున్నారు. మరి అదే చేతులతోటి ఒక సమాధి అవ్విచ్చి జీవ సమాధి జగన్మోహన్ రెడ్డి కాబోతున్నాడు అని చెప్పేసి ఒక ప్రకటన ఇస్తే అందరూ నిజంగా అసలు టికెట్లు కూడా అవసరం లేదు, వాళ్లే డబ్బులు ఇచ్చి మరీ వెళ్తారు చూడటానికి నిజంగానే సమాధి అవబోతున్నాడా అని. మరి అలాంటి కార్యక్రమాలు చేస్తే ఏదో ముందు రోజుల్లో ఇలాంటివి ఓహో గతంలో ఇలా జరిగింది అనేది అక్కడ స్థల పురాణం ఏర్పడిద్దేమో. మరి అలాంటివి లేనప్పుడు ఇవన్నీ కూడా ఎవరు కూడా ఉపేక్షించరు, దాన్ని ఊరుకోరు, ఎవరు కూడా దాన్ని అంగీకరించడానికి ఎవ్వరు కూడా ఒప్పుకోరు. ఈ రోజున ప్రజలు ఎవ్వరు కూడా, అందులోనూ ఇట్లా దేవుడితో పోలిస్తే మాత్రం ముందు రోజా గారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే అదే కాకుండా ఏదైతే రోజా గారు చెప్పినట్టుగా అటు వెంకటేశ్వర స్వామి కావచ్చు, లేకపోతే సింహాచలం కావచ్చు, లేకపోతే శ్రీశైలం కావచ్చు, ఆ దేవులతో పోలుస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కలుస్తానికి అటు పులివెందుల్లో కావచ్చు, లేదా ఇక్కడ తాడేపల్లి కావచ్చు, అటు యలంకలో కావచ్చు. యలంకకైతే ఇక్కడ దూరం కాబట్టి యలంక పక్కన పెడితే ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఆయన విఐపి బ్రేక్ దర్శనం లాగా విఐపి టికెట్లు ఇస్తున్నారు ప్రజలకి. ఆయన్ని కలవాలంటే వెంకటేశ్వర స్వామి చూడాలంటే మనం విఐపి బ్రేక్ దర్శనం ద్వారా మనం చేసుకోవచ్చు. కానీ వెంకటేశ్వర స్వామి కన్నా అసలు గొప్పడు అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే విఐపి దర్శనాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి చేసుకోవచ్చు. అదే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేసరికి విఐపి బ్రేక్ దర్శనంతో పాటు సాధారణ జనాలు కూడా చూసుకుంటూ వెళ్తారు. సో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి విఐపి పాస్లు ఏంటి పిచ్చి అంటే ఏం చెప్తారు? ఆ విఐపి ముందు ఎక్స్ అని పెట్టుకుంటే ఇంకా బాగుండేదండి. గతంలో కదా ఆయన విఐపి, ఇప్పుడు విఐపి లేదు. ఎక్కడుంది ఆయనకు హోదా? మరి విఐపి ముందు ఎక్స్ అని పెట్టుకుంటే ఎక్స్ లో పోస్ట్ పెడతా ఎక్స్ సీఎం గా ఎక్స్ విఐపిగా ఉండిపోయేవాడు. అదొకటి పొరపాటు చేశారు. అసలు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఈ రోజున ప్రజలు తను చూడటానికి వస్తున్నారు, తను అపాయింట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను, మరి ఇంకా మేము బతికే ఉన్నాము, మా పార్టీని బ్రతికే ఉంది, మాకు జనాలు ఈ విధంగా వస్తున్నారు అని ఒక ప్రలోభాలకు గురి చేయటం కోసం అది పెట్టుకున్నట్లుంది. కానీ ఎవరు వస్తారండి ఆయన కలవటానికి చెప్పండి? ఆ రోజున కాంట్రాక్టర్లు అందరూ కూడా కుర్చీలు తీసుకొని తనటానికి వెళ్తే మరి పారిపోయాడు. మరి ఈ రోజున ఎవరు వస్తారు? ఆయన వల్ల ఉపయోగం ఏంటి? అసలు కనీసం ఎంగిల్ చేత కాకిని కూడా విదల్చాడు జగన్మోహన్ రెడ్డి. తల్లికి చెల్లికి ఆస్తుల పంపకాల దగ్గర లాగేసుకుని కోర్టుకు వేసిన వ్యక్తి ప్రజలు ఆయన మీద ఆశ పెట్టుకుని ఆయన ఏదో ఉద్ధరిస్తాడనో ఏదైనా చేస్తాడనో ఎందుకు వస్తారు? దానికి సమాధానం చెప్తే వీళ్ళు కనీసం ఇదిగో ఈ పని చేశాడు మాకు, అందుకని ఆయన దగ్గరకు వెళ్తున్నాం, ఇదిగో మాకు హెల్ప్ చేశాడు, లేకపోతే మాకు ఇదిగో ఈ బ్రతుకు తెరువు కోసం ఈ కార్యక్రమాన్ని మాకు చూపించాడని ఒప్పుకుంటే ఎవరైనా సరే అప్పుడు ఆయనకి విఐపి కాదు వివిఐపి దర్శనం అయినా పెట్టుకోమనండి. ఎవరు కాదు. ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ కూడా జైలు పాలవుతున్నారు. ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, అందరూ. సో వాళ్ళ దర్శనార్థం విఐపి బ్రేక్ అని చెప్పేసి అంటున్నాడు అంటే ఏమంటారు? ఇక్కడ ఎవ్వరు కూడా రారండి. ఇదంతా కూడా ఆయన పిచ్చి వెర్రి. ఇంకా అసలు ఏ పిక్కి అదే చెప్పాం కదా, పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది వీళ్ళ పిచ్చి. కాబట్టి ఆ మందులు అయిపోయినాయా లేకపోతే అందరూ వేసుకోవటం వల్ల ఆ మందులు కూడా ఇవ్వలేకపోతున్నారో తెలియదు. కానీ ఎవ్వరు కూడా వీళ్ళ దర్శనాలు అడిగే వాళ్ళు ఎవరూ లేరు. మన డిపాజిట్లు కూడా రాకపోతే ఎవరు చూస్తారండి పులివెందుల్లో? వీళ్ళ పిచ్చి కాకపోతే అదేదో జనాలకి జగన్మోహన్ రెడ్డిని చూడటానికి అసలు ఏ లెవెల్లో ఉందనేది ఇప్పుడు అనుకున్నాం. 235 నెంబర్ ఉంది దాని మీద. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే 235 మంది ఆల్రెడీ చూడటానికి రెడీగా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి దర్శనం కోసం?
నిజంగా అంతమంది 2000 మంది అయినా 200 మంది అయినా ఈయన చూడటానికి రావాలంటే జగన్మోహన్ రెడ్డి జీవ సమాధి కార్యక్రమం పెడితేనే వస్తారు. ఇప్పుడైతే ఎవరు రారు. సో చూద్దాం మొత్తానికి ఋషికొండ కాస్త జగన్కొండ కాబోతుందా, ఇదే మంచి రోజా అనేది అర్థం కావాలి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.